మీరు ఎప్పుడైనా యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ రెండు ఒకే మీనింగ్ ఇవ్వడాన్ని చూసారా? ఇప్పుడు చూద్దాం రండి. ద డోర్ వాస్ పెయింటెడ్ అంటే డోర్ పెయింట్ చేయబడింది. ఇందులో మనం వాస్ని తీసేసి దీన్ని యాక్టివ్గా మార్చామనుకోండి, ద డోర్ పెయింటెడ్ అని అనొచ్చా? అనకూడదు. కానీ అదే ఈ రెండు సెంటెన్సెస్ని చూస్తే ద డోర్ వాజ్ ఓపెన్డ్, డోర్ తెరవబడింది, దీంట్లో వాజ్ని తీసేసి ద డోర్ ఓపెన్డ్ అన్నా కానీ ఒకటే మీనింగ్ ఇస్తుంది. అంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ రెండు ఒకటే మీనింగ్ ఇస్తాయి. అయితే తెలుగులో అర్థం వేరుగా ఉంటుంది. ద డోర్ వాజ్ ఓపెన్డ్ అంటే డోర్ తెరవబడింది, ఇది ఒక ప్యాసివ్ వాయిస్. ద డోర్ ఓపెన్డ్ అంటే డోర్ తెరుచుకుంది, అంటే అది ఏ పని చేసిందో అది చెప్తున్నాం. దీన్నే యాంటీ కాజిటివ్ కన్స్ట్రక్షన్ అని అంటారు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద వాటర్ వాజ్ బాయిల్డ్ అంటే వాటర్ బాయిల్ చేయబడింది. అలా కాకుండా వాటర్ బాయిల్ అయింది అంటే ద వాటర్ బాయిల్డ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద గేట్ విల్ బీ క్లోజ్డ్ ఎట్ 10 PM. గేట్ 10 PMకి క్లోజ్ అవుతుంది, చేయబడుతుంది. అలా కాకుండా క్లోజ్ అవుతుంది అని చెప్పాలంటే ద గేట్ విల్ క్లోజ్ ఎట్ 10 PM. గేట్ 10 PMకి క్లోజ్ అవుతుంది. ఇలాగ మనం ఓపెన్, క్లోజ్, బ్రేక్ ఇలాంటి చాలా వెబ్స్ని యాంటీ కాజిటివ్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తాం. మీరు బోరింగ్ బుక్ గ్రామర్ కాకుండా ఇలాంటి రియల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.